Okay. Good morning, students. Very good, very good morning. So, in the previous class, I explained the elasticity of demand. అంటే డిమాండ్ వ్యాకోచత్వం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటంటే ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు వల్ల ఆ వస్తువు డిమాండ్లో ఎలాంటి మార్పు వస్తుంది అని చెప్పేదాన్ని ఏమంటామంటే మనం డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. అంటే ఏంటి? ధరలో వచ్చిన మార్పు డిమాండ్లో వచ్చిన మార్పుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తే దాన్ని మనం ఏమన్నామంటే మనం డిమాండ్ వ్యాకోచత్వము. అంటే ఏంటి? ధరలో మార్పు రేటుకు డిమాండ్లో మార్పు రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తే దాన్ని ఏమన్నామంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు నౌ ద క్లాస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ. రాసుకోండి. టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ, ధర వ్యాకోచత్వ రకాలు. మీ అందరికీ మెటీరియల్ పంపించాను, అది ఒకసారి అబ్జర్వ్ చేస్తారా? చూడండి. టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ధరలో చిన్న మార్పు వచ్చినట్లయితే డిమాండ్లో మార్పు ఎక్కువ ఉంటుంది. అంటే ధరలో అతి స్వల్పమైన చేంజ్ వచ్చి డిమాండ్లో చాలా వ్యాస్ట్ పరిమాణంలో అంటే ఎక్కువ పరిమాణంలో మార్పు వస్తుంది అని చెప్పడాన్ని ఏమంటామంటే ఇన్ఫినిట్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అంటే అనంతమైన పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటామండి. ఏముంటుందండి? అనంతమైన పూర్తి వ్యాకోచ డిమాండ్. ఇందులో డిమాండ్ అనేది డిమాండ్ రేఖ ఓఎక్స్ అంశానికి సమాంతరముగా ఉంటుంది. ఇందులో డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది? ఓఎక్స్ అక్షానికి సమాంతరముగా ఉంటుంది. అంటే ఓపీ ధర కన్నా ఎక్కువైంది అనుకోండి, అంటే ధర ఓపీలో ఉన్నాం, ఓపీ కన్నా ఇంకా పెంచామనుకోండి, నో డిమాండ్ ఉండదు. అలాగే ఓపీ ధర కన్నా తక్కువ ధర పెంచామనుకోండి, అప్పుడు డిమాండ్ పెరుగుతుందన్నమాట. సో అదే విషయాన్ని మనం రేఖాచిత్రం ద్వారా కూడా చూపిస్తున్నమాట. అందరూ కూడా మీకు పంపించాం కదా, రేఖాచిత్రం ఉన్నాయి కదా మీ దగ్గర? హలో, ఉన్నాయి లేదా? అందరూ ఫస్ట్ రేఖాచిత్రం చూడండి. ఫస్ట్ రేఖాచిత్రము ఇప్పుడు ఫస్ట్ ఎలాగా? 0 x అక్షం ఉంటుంది, y అక్షం ఉంది, ఉందా లేదా? y అక్షం మీదేమో ధర తీసుకున్నాం, x అక్షం మీదేమో డిమాండ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామా? ప్రైస్ లేదా డిమాండ్ ఇన్ x యాక్సెస్, ప్రైస్ ఇన్ y యాక్సెస్. అంటే y అక్షం మీద ఏం తీసుకున్నాం చెప్పండి? y అక్షం మీద ఏం తీసుకున్నాం మనం? ధర డిమాండ్ ఉన్న రెండునండి. y అక్షం మీద ఏం తీసుకున్నాం? ధర. x అక్షం మీద డిమాండ్. ఇక్కడ డిమాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుందండి? x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? సమాంతరముగా. చూడండి, డిమాండ్ పి ఉంది కదా, ఓ పి నుంచి డి డిమాండ్ అలాగా అడ్డంగా గీయండి. ఇలాగా అడ్డంగా ముందు రాసుకో, గీయండి. అది ఓఎక్స్ ఓవై గీయండి. పి అనే పాయింట్ పెట్టి పి అనే పాయింట్ దగ్గర నుంచి డిమాండ్ రేఖ ఇలా గీయండి.
అంటే బి దగ్గర నుంచి డి వరకు ఉన్న రేఖ డిమాండ్ రేఖ అనమాట. డిమాండ్ రేఖ. ఈ డిమాండ్ ఓపీఏ ఏ నుంచి కిందకి గీన్ రేఖ బి దగ్గర నుంచి ఏ పెట్టుకో, ఏ ఉంది కదా అక్కడ, ఏ నుంచి కిందకి తీస్తే ఎమ్, ఓ ఎమ్. ఇప్పుడు ఏంటి, ఓపీ ధర ఉంది, ఓఎం డిమాండ్ ఉంది ఏమా. ఓపీ ధర, ఓఎం డిమాండు. ఈ డిమాండ్ రేఖ ధర రేఖని ఎక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అన్నమాట, ఖండించింది. అవునా. ఇప్పుడు ఈ ఎలా ఉంది, స్క్వేర్ రూపంలో ఉంటుంది, చతురస్రం రూపంలో ఉంటుంది. ఉందా లేదా? హలో, నాకు చెప్పాలని మీరు కరెస్పాండ్గా ఎలా ఉంది, 4 భుజాలు చతురస్రంలో ఉందా లేదా? ఉందమ్మా లేదు చెప్పండి. ఓఎం పిఏ, ఓఎం పిఏ ఉందా లేదా అది మీ దగ్గర? హలో హలో, ఓఎం పిఏ ఉంది కదా. ఇప్పుడు చూస్తున్నారా మరి? చూస్తున్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ధర ఓపీ ఉంది కదా, ఇంకా పైకి పెంచామనుకోండి, మరి అక్కడ డిమాండ్ రేఖ ఉందా? హలో, ధర ఓపీ ఉంది. ఈ ధరని వైయక్షం మీద ఇంకా పైకి ఓపీ నుంచి ఇంకా ఓపీ అని పెంచామనుకోండి, మరి అక్కడ డిమాండ్ రేఖ ఉందా? హలో, ఎవరు అర్థం ఫాలో అవుతలేదు గ్రాఫ్? ఎవరున్నాం గ్రాఫ్ ఫాలో అవుతున్నారా? హలో అమ్మా పీదేవి, పీదేవి ఫాలో అవుతున్నావా? ఇప్పుడు ధర ఓపీ దగ్గర ఉంది కదా, ఈ ఓపీ దగ్గర నుంచి ఇంకా పైకి పెంచామనుకో, మరి అక్కడ డిమాండ్ రేఖ ఉందా? లేదు కదా, డిమాండ్ రేఖ పైన లేదు కదమ్మా. ధర పెంచినప్పటికీ డిమాండ్ లేదు. అదే సపోజ్ కిందకి పెంచామని, కింద తగ్గించామనుకో, పీ నుంచి ఇంక మధ్యకి వచ్చామనుకోండి, డిమాండ్ రేఖ ఉంది కదా, ఇలాగా ఉంది కదా, అప్పుడు ఇంకా కిందకు వస్తుంది. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, డిమాండ్ రేఖ అనేది, డిమాండ్ రేఖ అనేది ఎక్స్ అక్షానికి సమానంగా ఉంటుంది. ఓపీ ధర కన్నా ఎక్కువ పెంచినప్పటికీ కూడా దాని డిమాండ్ జీరో, దాని డిమాండ్ శూన్యం, డిమాండ్ లేదు. ఓపీ ధర కన్నా తగ్గితే, ఓపీ నుంచి ఇంకా తగ్గించాం మధ్యకి, డిమాండ్ ఏంటి చాలా పెరిగింది చూడండి, పెరగలేదు. ఇదిగో చూడండి, ఓపీ ఓఎం అయింది, నెక్స్ట్ బి పైన పెట్టమని ఓ ఎం1 అని పెట్టిందండి, ఎం1 అక్కడ ఉంటుంది బి అని. అంటే ధర తగ్గించే కొలది కూడా డిమాండ్ ఏమవుతుందండి, పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. అంటే ఇది ఏం చెప్తుంది మనకి, ఏం చెప్తుంది చెప్పాలండి, ధరలో అతి చిన్న మార్పు వస్తే డిమాండ్లో కూడా ఎక్కువ మార్పు వస్తుంది అని చెప్పడాన్ని ఏమంటాం అంటే మనకి ఇన్ఫినిట్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అనంతమైన లేదా పూర్తి వ్యాకోచమైన డిమాండ్, పూర్తి వ్యాకోచమైన డిమాండు. ఆ గ్రాఫ్ అర్థమైంది చెప్పండి నాకు. ఫస్ట్ పాయింట్ ఓపీ, ఓఎం ప్రొడక్షను, ఓపీ ధర, తర్వాత ఓపీ అనే ధర రేఖ డిమాండ్ రేఖని ఏ అనే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అయింది. సపోజ్ నెక్స్ట్ ధర తగ్గించామనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, బి పాయింట్ వరకు వెళ్ళిపోయింది డిమాండ్, అంటే ఓఎం నుంచి ఓఎం పెరిగింది. ఇంకా తగ్గించామనుకోండి, ఇంకా వెళ్ళిపోతుంది. అలాగా అలా ధర తగ్గించే కొలది కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పాయింట్ అర్థమైంది లేదమ్మా? హలో ఏమ్మా, ఓకేనా? మన నెక్స్ట్కి వెళ్ళాను నేను.
హలో, నెక్స్ట్కి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా మళ్ళీ చెప్పనా? అందరికీ అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ వన్ సెకండ్ చూడండి ఏంటో, శూన్యమైన వ్యాకోచత్వము. మీరు రాసుకోండి, జీరో ఎలాస్టిసిటీ అని రాసుకోండి. తెలుగు అయితే శూన్యమైన వ్యాకోచత్వము. మీరు కూడా రాసుకోండి అక్కడ, జీరో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మనం పై దాంట్లో ఏం చెప్పుకున్నాం? డిమాండ్ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ డిమాండ్ రేఖ y అక్షానికి సమానంగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందమ్మా? y అక్షానికి సమానం వచ్చింది అంటే ధరలో ఏ విధమైన మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్లో ఏ విధమైన మార్పులు ఉండవని ఇది తెలియజేస్తుంది అన్నమాట. అంటే ధరలో మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్లో నో చేంజ్. అంటే ధర పెరిగినా తగ్గినా డిమాండ్లో మాత్రం మారదు అని చెప్పేదాన్ని ఏమంటామంటే శూన్యమైన వ్యాకోచతము. అంటే దీన్ని ఎలా వ్యాకోచతం చేంజ్, జీరో చేంజ్ అంటే మార్పు లేదు. దీన్ని ఏమంటామంటే మనకి అంటే పూర్తి అవ్యవకోచ డిమాండ్ అంటాం. అంటే ధర ఏదైనా ఓఎం రాసిని డిమాండ్ చేస్తామన్నమాట. ఓకేనమ్మా? చెప్పండి ఇందులో దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంటారు మీకు. హలో, ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన దానికి దీనికి ఈసారికి అర్థమైపో ఉండాలి. ఫస్ట్ గ్రాఫ్కి దీనికి చాలా చూద్దాం. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏంటంటే మనకి అక్కడ ఏంటి ధరలో కొంచెం చేంజ్ వస్తే డిమాండ్లో విపరీతమైన చేంజ్ వస్తుంది. అది ఎక్స్కి సమానం ఉంటుంది. ఈ ధరలో ఎన్ని చేంజ్లు వచ్చినా డిమాండ్లో ఎటువంటి చేంజ్ రాదు అని చెప్పేది ఇది అనమాట. జీరో ఇలా ఇక్కడ చూడండి, జీరో ఎక్స్ అక్షం గీయండి, వైఎక్స్ గీయండి. మీరు చూడటం కాదు, అది జీరో ఎక్స్ జీరో వై గీయండి. జీరో ఎక్స్ జీరో వై గీయండి. ఏమో స్ట్రెంత్ తగ్గిపోతున్నారండి వీళ్ళకి. డైలీ మనం మోటివేట్ చేయాలంటే మనకి, మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అటెండెన్స్ లేకపోతే మాత్రం ఎగ్జామ్కి అలౌ చేయరు. అలాగే మీకు వచ్చిన రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఎన్నో ప్రతి క్లాస్కి చెప్తున్నాను. అయినా సరే ఇంకా అటెండెన్స్ ఇంకా షార్ట్లో ఉంటుంది. ఏది చెప్పిన 100% రావాలని చెప్పాను. అమ్మ చూసారా, ఇక్కడ ఓఎక్స్ డిమాండ్ అయితే ఇప్పుడు ఓపీ ధర, ఓపి డిమాండ్ ఎక్కడికి ఇస్తుంది? ఏనో పాయింట్ ధర చూడండి, ఈ నిలువుగా గీయలేక డిమాండ్ రేఖ అమ్మా. ఓఎం నుంచి డైరెక్ట్గా నిలువుగా గీయండి, పైనుంచి కింద గీయాలి, నిలువుగా గీయాలి. గీసారా? ఇప్పుడు ఓఎం పి ఏనే పాయింట్ దగ్గర ఈ ధర రేఖ డిమాండ్ రేఖని ఇంటర్సెక్ట్ అంటే ఖండించింది. ఇప్పుడు మన దగ్గర ఓఎం ఏమో డిమాండ్లో ఉన్నాం, ఓపి ధరలో ఉన్నాం. ఇది ఎక్కడ ఖండించింది? ఏనే బిందువు దగ్గర ఖండన బిందువు అయింది అన్నమాట. ఖండన బిందువు అయింది. హలో, ఏమా అయిందా? ఇప్పుడు ధర ఓపి అనుకున్నాం కదా, మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఓఎం డిమాండ్లో ఉన్నాం, ఓపి ధరలో ఉన్నాం. ఈ ధర రేఖ
డిమాండ్ రేఖను ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందన్నమాట, ఖండించింది. ఇప్పుడు ధరని ఓపి నుంచి ఓపి1 తగ్గిందాం అమ్మా, ఓపి1 తగ్గిందాం అంటే కింద తగ్గింది. అప్పుడు డిమాండ్ ఏముంది, డిమా ధర రేఖ డిమాండ్ రేఖ ఎక్కడ ఖండించింది, బి అనే పాయింట్ దగ్గర ఖండించింది. మరి ఏమో ధర తగ్గింది, మరి డిమాండ్ తగ్గిందా, అక్కడ ఎంత డిమాండ్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది కదా. చూడండి, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. మన డిమాండ్లో మార్పు వచ్చిందా, హలో, డిమాండ్లో మార్పు వచ్చిందా, డిమాండ్లో మార్పు ఏ మార్పు లేదు. అక్కడ ఓపి పీకి పి1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది. చూడండి, అంటే ఏంటి, ధరలో మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్లో ఎటువంటి మార్పు లేకపోతే ఆ డిమాండ్ను జీరో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, జీరో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అమ్మమ్మ వాటర్ ఏదమ్మా, వాటర్ అంటే ఆ డిమాండ్ మనం ఏమంటామంటే జీరో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, శూన్యమైన వ్యాకోచత డిమాండ్ అన్నమాట. చూడండి, ధర ఓపి నుంచి ఓపి1 తగ్గింది, అప్పుడు అక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది కదా డిమాండ్కు. ఏం అర్థమైందా, వేరే చెప్పాలా, హలో అమ్మా, కళ్యాణి, సంజ, రాజు, కరిష్మా, ఏమైనా అర్థమైందంటే నేను ముందుకు వెళ్తాను, లేదంటే ఇంకొకసారి చెప్తాను. మీకు పూర్తిగా అర్థమైంది కదా, ఏం అర్థమైంది రాజు, చెప్పు, పర్లేదు చెప్పు. అంటే ధరలో మారినప్పటికీ కూడా డిమాండ్ మార్పు చెందదు. ఓ ధర ఓపెన్ పి1 తగ్గింది, కానీ డిమాండ్ ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. ఇంకెలా పెరిగింది, పెరగలేదు కదా. సో ధరలో మార్పు వచ్చినప్పుడు కూడా డిమాండ్లో మార్పు రాదు అనే పాయింట్ ఈ గ్రాఫ్ ద్వారా తెలియజేస్తున్నాం మనం. ఇక మూడో దానికి వద్దామండి, సాపేక్ష అవ్యాకోశమైన డిమాండ్ అంటే ఏంటి, రిలేటివ్ ఏంటి ఎలాస్టిసిటీ, నాట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అంటే దీన్ని ఏం చేస్తామంటే అవ్యాకోశమైన డిమాండ్ అంటే డిమాండ్లో పెద్ద మార్పు రాదు, డిమాండ్లో పెద్ద మార్పు రాదు, స్వల్పమైన మార్పు వస్తామాట. దీన్ని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటామన్నమాట. ధరలో వచ్చే మార్పు అనుపాతం కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు అనుపాతం తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ధరలో వచ్చిన చేంజ్ కన్నా డిమాండ్లో వచ్చిన చేంజ్ తక్కువగా ఉంటే దీన్ని ఏమంటామంటే రిలేటివ్ అవ్యాకోశమైన డిమాండ్ అంటాం. అంటే ధరలో ఎక్కువ మార్పు వస్తుంది, కానీ డిమాండ్లో తక్కువ మార్పు వస్తుంది. కానీ ధరలో వచ్చినంత మార్పు డిమాండ్లో రాకపోతే దాన్ని ఏమంటామంటే అవ్యాకోశమైన డిమాండ్ అంటాం. అంటే దీనికి ధర పి నుంచి పి1 తగ్గినప్పుడు డిమాండ్లో పెరుగుదల ఎం నుండి ఎం1 అయిందన్నమాట. అది ఏంటో చూద్దాం. చూడండి, ఆ రేఖ మీ దగ్గర పెట్టుకోండి, అబ్జర్వ్. ఫస్ట్ ఓఎక్స్ గీయండి, ఓఎక్స్ డిమాండ్, ఓవై ధర, ఓవై ధర. డిమాండ్ రేఖ ఆ పక్కన గీయండి, లెఫ్ట్ టు రైట్ స్ట్రైట్గా గీయాలి. డిమాండ్ రేఖ లెఫ్ట్ టు రైట్, పైనుంచి లెఫ్ట్ నుంచి రైట్కి గీయండి డిమాండ్ కర్వ్ స్ట్రైట్ లైన్లో. అప్పుడు ఈ డిమాండ్ రేఖ ధర రేఖ రెండు ఖండాల మీద చూసుకోండి.
ఈ ఓపీ ధర డిమాండ్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఏ పెట్టండి, ఏ పెట్టి కింద గీయండి, అది కింద గీయండి, దాని ఎం ప్రొడక్షన్ అన్నమాట. ఇది ఒరిజినల్ పొజిషన్ అమ్మా. ఒరిజినల్ పొజిషన్ వరకు ఏంటి, ఓఎం ఏమో డిమాండ్లో ఉన్నాం ఏమా, ఓపీ ధరలో ఉన్నాం. ఈ ధర రేఖ డిమాండ్ రేఖని ఏన బిందువు దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, అంతేనా. మనం ఉన్న స్టాండింగ్ పొజిషన్ ఏంటి, మనం నిలబడిన పొజిషన్ ఏంటి, ఓఎం డిమాండ్లో ఉన్నాం లేదమ్మా, ఓపీ ఏమో ధరలో ఉన్నాం. ఈ ధర డిమాండ్ ఎక్కడ ఖండించుకున్నాయి, ఏనే బిందు దగ్గర ఖండించుకున్నాయి. ఆ ఖండన బిందుకు కిందకి లంబరేఖ ఇస్తే అది ఓఎం డిమాండ్. అంటే ఏంటి, ధరలో మార్పు ఎంత ఉందో డిమాండ్లో మార్పు అంతే చూస్తుంది ఇక్కడ, అంతే కదమ్మా. పీ నుంచి ఏకి ఎంత ఉంది చూడండి, అలాగే ఓ నుంచి ఎమ్మ కూడా అంతే ఉంటుంది డిస్టెన్స్. ఏమో అర్థమైందా. ఇప్పుడు ఆ స్టాండింగ్ పొజిషన్ నుంచి మనం ఇక్కడ ధర ఏం చేస్తున్నాం, ఓపీ నుంచి P1 తగ్గించాం. ఓపీ నుంచి ఎంత తగ్గించామా, P1 తగ్గించాం. ఇప్పుడు డిమాండ్ ఓఎం నుంచి ఓఎంకి వెళ్ళింది. ఓఎం నుంచి ఎంతవరకు వెళ్ళిందమ్మా, ఎంకి. ఇప్పుడు అక్కడ బి పాయింట్ పెట్టుకోండి, బి పాయింట్కి పి పాయింట్కి కలిపి గీసేయండి, ర్యాక్ గీయండి. స్ట్రైట్ లైన్ కలిపేస్తే ఇప్పుడు డిమాండ్లో మార్పు, ధరలో మార్పు ఎంత వచ్చింది అంటే పి నుంచి చూడండి, ఓపీ నుంచి P1 తగ్గింది. ఎంత తగ్గింది, చాలా ఎక్కువ ఉండదు చూడండి. అది పి నుండి P1 తగ్గింది, మార్పు బాక్స్ లెంత్ చూపించాలి. కానీ డిమాండ్ మీద ఏమైంది, ఓఎం నుంచి ఓఎం1కే పెరిగింది. అంటే ఇది ఎక్కువ, అది ఎక్కువ. చూడండి, ఏది ధరలో మార్పు ఎక్కువ, డిమాండ్లో మార్పు తక్కువ. అవునా కదమ్మా. అంటే ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దాన్ని ఏమన్నా ఉంటే మనకి సాపేక్ష అవ్యాక్త డిమాండ్. అంటే మారుతుంది కానీ అంత ఎక్కువగా మారదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్, ఏకత్వ వ్యాకోచమైన డిమాండ్. ఫోర్త్ వన్ ఏంటమ్మా, యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అలాగే తెలుగులో ఉంటాం, ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఇక్కడ వ్యాకోచము అంటే చేంజ్. వ్యాకోచం అంటే మీనింగ్ ఏంటమ్మా, చేంజ్, ఒకటికి సమానము. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, 1 అవుతుంది అన్నమాట. అంటే డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది అంటే మనకి రెక్టాంగిల్ హైపర్బోలా ఆకారం ఉంటుందన్నమాట. అంటే సమకోణ అతి పరావలయం రేఖలో ఉంటుంది డిమాండ్ రేఖ. చూడండి ఆకారాలు వచ్చాడు అలాగా. ఇందులో ధరలో వచ్చే అనుపాత మార్పు వస్తువు డిమాండ్లో వచ్చే అనుపాత మార్పుకి సమానంగా ఉంటుంది. అంటే ధరలో చేంజ్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్లో చేంజ్. అంటే ధరలో ఎంత మార్పు వచ్చిందో డిమాండ్లో కూడా అంతే మార్పు ఉంటుంది అన్నమాట, అంతే మార్పు ఉంటుంది. దీన్ని అతి పరావలయంగా ఉండే డిమాండ్ రేఖ పొడవంతా ఏకత్వ వ్యాకోచంగా ఉంటుంది, అంటే యూనిట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఓఎక్స్ ఏంటి, డిమాండ్. ఓఎక్స్ ఎంతమ్మా, డిమాండ్. ఓవై ఏంటి, ధర. గీసారా, డిమాండ్ రేఖ మీద ఇలా క్రాస్గా గీయాలి, ఇలా క్రాస్గా అక్కడ ఉన్నకి గీయండి, అలా క్రాస్గా గీయండి. అది డిమాండ్ రేఖ. డి అని రాయాలి దాన్ని, డిమాండ్ కర్వ్. డి ఎలా ఉంది, రెక్టాంగులర్
హైపర్బోలా ఆకారం ఉందన్నమాట. అంటే సమకోణ అతి పరావలయం రేఖల ఆధారం ఉంది. ఇలాగా క్రాస్గా గీయాలి. ఇది డీడీ కరువు. ఈ డీడీ కరువు పీని ఎక్కడ ఖండిస్తుంది? ఏనే పాయింట్ వద్ద. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 0 అయిన తర్వాత 1, 2, 3, 4, 5 అలా గుర్తించండి. ఈ దేని మీద? వయక్ష మీద 0, 1, 2, 3, 4, 5 అలాగా. ఇక్కడ 1, 2, 3, 4, 5. అమ్మా వినోదిని, క్లాస్ ఎన్ని గంటలకమ్మా? క్లాస్ ఏమనంటే మీ లోపల పట్టుకెళ్ళి సెల్ మీదో లేదా ఛార్జింగ్ మీద వేస్తున్నారు. మీ లోపల డైరెక్ట్గా ఒప్పుకోవట్లేదు. మీకు ఏదో పని ఉంటుంది, లేదా ఏదో లేట్ చేసి ఉంటావు, దాన్ని ఛార్జింగ్ మీద వేస్తే సెల్ మీద. మరి మార్నింగ్ అలా కాదు. ఇప్పుడు క్లాస్ ఉంది అని నిన్న తెలుసు కదా మీకు, ముందుగా తెలుసు. మరి ఛార్జింగ్ రెడీ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు 9:30కి వచ్చే క్లాస్కి అయిపోద్ది. ఇంకా చూడండి, ఏకత్వ వ్యాకోచం డిమాండ్ అంటే యూనిటీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఇక్కడ వ్యాకోచము అంటే చేంజ్ ఆఫ్ డిమాండ్. అంటే ఈ చేంజ్ ఆఫ్ డిమాండ్ ఏంటి? 1కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? ధరలో వచ్చిన మార్పు ఎంత వస్తుందో అంతే మార్పు డిమాండ్లో వస్తుందన్నమాట. ధరలో 10 యూనిట్లు మార్పు వచ్చిందనుకో, డిమాండ్లో కూడా 10 యూనిట్ల మార్పు వస్తుంది. ధరలో 50 యూనిట్ల మార్పు వచ్చిందనుకో, డిమాండ్లో కూడా 50 యూనిట్ల మార్పు వస్తుంది అన్నమాట. ఇప్పుడు గీసారు కదా. ఇప్పుడు ఓపీ అనేది ఏ పాయింట్ ఖండిస్తుంది అక్కడ పెట్టండి ఇంటర్సెక్షన్. అది ఏ అని రాసుకోండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అడిగారా? ఉన్నారా ఇప్పుడు? చెప్తానైతే. హలో, ఇక్కడ వెయిట్ చేస్తున్నారా నా గురించే? హలో, ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను. ఒక్క 10 minutesలో వస్తాను. ఏదో బరా క్లాస్లో ఉన్నాను. ఓకే, బాగున్నాను. క్లాస్లో ఉన్నాను. ఓకే, క్లాస్. హలో, చెప్తున్నాను. కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు హలో ఏమ్మా, ఇప్పుడు ఎవరు అలసపరా కదా, అలా కదా ఏమ్మా? నరేంద్ర బాబు, నరేంద్ర ఇప్పుడు చూడమ్మా, ఏకత్వ వ్యాకోచం అంటే మనకి ఇక్కడ వ్యాకోచత్వం అనేది మనకి 1కి సమానంగా ఉంటుందన్నమాట. 1కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓపీ ధరలో ఉన్నాం మనం. ఏ ధరలో ఉన్నామా? ఓపీ ధరలో ఉన్నాం. ఓపీ ధర ఉన్నప్పుడు దీన్ని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? ఓఎం ఏమో ఉన్నాం. ఇప్పుడు ఓపీ ధర నుంచి ఓపీ1 తగ్గించండి. ఓపీ ధర నుంచి P1 తగ్గితే డిమాండ్ ఏమైంది?
ఓఎం నుంచి ఓఎం అని పెరిగింది. అంటే ఏంటి, ఇక్కడ డిమాండ్లో మార్పు ఎంత ఉందో, సారీ ధరలో మార్పు ఎంత ఉందో డిమాండ్లో మార్పు కూడా అంతే వచ్చింది, అంతే వచ్చింది. కాబట్టి ఈ రెండింటికి కూడా యూనిటరీ యా అంటూ అవుతుందన్నమాట. ఇక్కడ వ్యాకోచం ఒకటికి ఏంటి సమానంగా ఉంటుంది. అమ్మ అర్థమైందా? అక్కడ ఓపీ నుంచి P1 తగ్గించండి, ఇక్కడేమో O1 నుంచి Bకి వెళ్తుంది అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా? అమ్మా దేవి, దేవి, హలో దేవి, ఇప్పుడు తీయమ్మ స్క్రీన్ షాట్. ఓకే, ఇప్పుడు చూడండి. రైట్, ఈ పాయింట్ అర్థమైంది, అర్థమైంది చెప్పండి నాకు. యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? ఇక్కడ వ్యాకోచం ఒకటికి సమానంగా ఉంటుంది. అంటే ధరలో వచ్చిన మార్పు ఎంత ఉందో అంతే మార్పు డిమాండ్లో వస్తే దాన్ని ఏమంటాం అంటే యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఓకేనా? ఇది అర్థమైందా గ్రాఫ్? ఏమైనా డౌట్ ఉందా? హలో, చూడండి ఇక్కడ ధర ఏం చెప్పి P నుంచి P1కి తగ్గింది. ఇది ఎంత ఉంది అంతే మార్పు ఇందులో వచ్చింది. ఇది కూడా సేమ్ బాక్స్ చూడండి, చాలదా? సేమ్ బాక్స్ ఓఎం నుంచి OM1 బి, ఇది ఇక్కడ ఎంత మార్పు ఇక్కడ కూడా అంతే మార్పు ఉంది. సో దాన్ని ఏమంటామంటే మనకి యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వన్, సాపేక్షిక వ్యాకోచమైన డిమాండ్. సాపేక్షిక వ్యాకోచం, ఇక్కడ వ్యాకోచతం ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. చేంజ్ అనేది మనకి మోర్ దాన్ వన్, దీన్ని సాపేక్ష వ్యాకోచమైన డిమాండ్ అంటామాట. ఇక్కడ చూడండి టేబుల్, ఓఎక్స్ మీదేమో డిమాండ్ తీసుకున్నాం, ఓవై మీద ధర తీసుకున్నాం. డిమాండ్ రేఖ చూడండి స్ట్రైట్గా గీయాలి పైనుంచి. వైఎక్స్ మీద ఎడమ నుంచి కుడికి కింది వాళ్ళు ఉంటుంది అన్నమాట. ఎడమ నుంచి కుడికి కిందికి వాళ్ళు ఉంటుంది, ఎడమ నుంచి కుడికి ఉంటుంది. ఇక్కడ ఓపీ ధర ఏ పాయింట్ ధర రేఖ డిమాండ్ రేఖని ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అప్పుడేంటి ఓఎం డిమాండ్లో ఉన్నాం, ఓపీ ధరలో ఉన్నాం, ఏ ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ధరని కొంచెం తగ్గించాం, అంటే P నుంచి P1 తగ్గించాం. అప్పుడు డిమాండ్ ఎంత పెరిగింది? M నుంచి M అని పెరిగింది. ఈ ధరలో మార్పు కన్నా డిమాండ్లో మార్పు ఎక్కువ ఉంది. ధరలో మార్పు కన్నా డిమాండ్లో మార్పు ఎక్కువ ఉంది. ఉందా లేదా? అదేమో చిన్న బాక్స్ చిన్నది చూడండి, కొంచెమే మారింది ధర, డిమాండ్ అనేది ఎక్కువ మారింది. మారలేదా? హలో, అంటే ధరలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ కూడా డిమాండ్లో ఎక్కువ మార్పు వచ్చింది. దీన్ని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాం. సో ఇది దీని గురించి ఒక స్టడీ రిపోర్ట్ చెప్పుకోనమాట. అయితే డిమాండ్ వ్యాకోచత్వం 0 నుండి అనంత వరకు మారవచ్చు. అయితే దీనివల్ల మనం చెప్పే దానిలో ఇక్కడ ధరలోని మార్పు డిమాండ్లో మార్పు ఒకే అనుపాతంలో ఉంటే దాని ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేనా కదా? హలో, అంటే ధరలో ఉన్న మార్పు కన్నా ధరలో వచ్చిన మార్పు డిమాండ్లో వచ్చిన మార్పు ఒకే విధముగా ఉంటే, ఒకే విధంగా అంటే ఏంటి? ఎన్నోది ధరలో వచ్చిన మార్పు డిమాండ్లో వచ్చిన మార్పు ఒకే విధంగా ఉంటే 4వ గ్రాఫ్ చూడండి. ధరలో వచ్చిన మార్పు ఓపీ నుంచి OP1 తగ్గింది, డిమాండ్ ఏమో OM నుంచి ఉంది. రెండు మార్పులు కూడా సమానంగా ఉన్నాయి. ధరలో ఎంత మార్పు వచ్చిందో డిమాండ్లో అంతే మార్పు వచ్చింది. అప్పుడు దాని వ్యాకోచత్వం ఏంటి? 1కి సమానం అమ్మ, గుర్తుపెట్టుకోండి. వచ్చేది మీకు ఇక్కడ
ధరలో వచ్చిన చేంజ్, ద చేంజ్ ఆఫ్ ప్రైస్, ద చేంజ్ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఎలాసిటీ ఈజ్ 1. ఎలాసిటీనమ్మా 1. అర్థమైందా? అప్పుడు డిమాండ్ వ్యాకోచం కాదు, అవ్యాకోచం కాదు, ఏకత్వమైన అవ్యాకోచమైన డిమాండ్ విభజించే రేఖ. ఈ పరిస్థితిలో డిమాండ్ రేఖ ఏంటి ఉంటుందన్నమాట. డిమాండ్ రేఖ అతివల పరాయమాకారంలో ఉంటుంది. 5.4లో ఉంటుంది. 5.4లో ఈ పరిస్థితిలో డిమాండ్ ఎలా ఉంటుంది? అతివల అంటే ఏంటి? రెక్టాంగులర్ హైపర్బోలాలో ఉంటుందన్నమాట. రెక్టాంగులర్ హైపర్బోలాలో ఉంటుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ అంటే మనకి డిమాండ్లో మార్పు ధరలోని మార్పు కంటే ఎక్కువ అనుపాతంలో ఉంటే వ్యాకోచత్వము 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అంటే డిమాండ్ అవ్యాకోచం ఎప్పుడు? మూడోది 1 కన్నా ఎక్కువ అంటే ధరలో మార్పు కన్నా చూడండి, డిమాండ్లో మార్పు ధరలోని మార్పు కంటే ఎక్కువ అనుపాతం ఉంటే అప్పుడు ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ 1 ఉంటుందన్నమాట. తర్వాత డిమాండ్లో మార్పు ధరలో మార్పు తక్కువ ఉంటే అప్పుడు ఎలాసిటీ 1 కన్నా తక్కువ ఉంటుంది, అవ్యాకోచంగా ఉంటుందన్నమాట. అవ్యాకోచంగా ధరలో ఎలక్ట్రాన్ మార్పు ఉన్న డిమాండ్లో స్థిరంగా ఉంటే డిమాండ్ అవ్యాకోచము. ఇక ధరలో అతి చిన్న మార్పు అపరిమితంగా చేపడితే ధర తగ్గితే డిమాండ్ విపరీతంగా కూడా పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ శూన్యం. డిమాండ్ రేఖ ఓఎక్స్ అక్షంకి సమాంతరంగా ఉంటుంది. ఇందులో ఎనీ డౌట్ చెప్పండమ్మా. ఇదేంటి మనం ఏ పద్ధతిలో చెప్పుకునేది అంతాని? ప్రపోర్షనల్ మెథడ్లో, అంటే అనుపాత పద్ధతిలో, అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎలాసిటీ చెప్పుకుంటూ మనం ఇది చెప్పుకున్నమాట. ఏంటి? అనుపాత పద్ధతి. ఏ పద్ధమ్మా? అనుపాత పద్ధతిలో డిమాండ్లో వచ్చే ఫార్ములా అని నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నాం లేదా? హలో, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. టైప్స్ ఆఫ్ ఎలాసిటీ గ్యారంటీ క్వశ్చన్ వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? టైప్స్ ఆఫ్ ఎలాసిటీ. ఈ 5 పటాలు కూడా మీకు వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్పనా? హలో, లేదా మీరు ఎవరన్నా చెప్తారు నాకు. మీరు ఎవరన్నా గ్రాఫ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినా ఓకే, లేదు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటారు? అది అలా చెప్పారని సరిపోతుంది. ఓకే. టైప్స్ ఆఫ్ డిమాండ్ అంటే మనకి డిమాండ్ అనేది మనకి ఎలాసిటీ 5 రకాలమ్మా. ఎన్ని రకాలు? 5 రకాలు. ఫస్ట్ రకం ఏంటి? అనంతమైన పూర్తి వ్యాకోచ డిమాండ్. దీన్ని ఇన్ఫినిట్లీ ఎలాస్టిక్ డిమాండ్. అంటే ధరలో చిన్న మార్పు వస్తే డిమాండ్లో చేంజ్ ఇన్ఫినిట్, అంటే ఎంతైనా మార్పు రావచ్చు అన్నమాట. ఎంతైనా మార్పు రావచ్చు. ఆ మార్పుని ఏమన్నా ఉంటే ఏంటి? ఇన్ఫినిట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, అనంతము. ఇక్కడ ఫస్ట్ పదం చూసుకోండి. ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఏమో డిమాండ్ ఉంటుంది, వై అక్షం మీద ధర ఉంటుంది. డిమాండ్ రేఖ అనేది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ఎక్స్ అక్షం మీద సమాంతరంగా గీయండి. అప్పుడు దాని పి అనుకోండి. అది పి అనుకుంటే ఓపి ధరలో ఉన్నాం. దాని మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఖండించింది? ఏనే పాయింట్ దగ్గర ఏంటి? ఈ డిమాండ్ రేఖ ఏంటి? డిమాండ్ రేఖ ధర రేఖను ఖండించింది. కాబట్టి దాని కింద గీస్తారు. అప్పుడు మనం ఎలా ఉన్నాం? ఓఎం ఏమో డిమాండ్లో ఉన్నాం, ఓపి ధరలో ఉన్నాం, ఇక్కడ నుంచింది. ఇప్పుడు దీన్ని ఏం చేసాం? ధరలో చిన్న మార్పు వచ్చింది, కానీ డిమాండ్లో మార్పు ఎక్కువ మార్పు వచ్చింది.
అంటే చిన్న మార్పు వస్తే చాలా ఎక్కువ మార్పు వస్తుంది ఇక్కడ. కొంచెం తగ్గించామనుకోండి, డిమాండ్ ఏముంది ఏ నుంచి బికి వెళ్ళింది, పెద్ద మార్పు వస్తుంది. అలా కొంచెం తగ్గించామనుకోండి ఇంకా పెద్ద మార్పు వస్తుంది. అలా ఉండే కొలది కూడా ధర తగ్గించుకుని పోతే డిమాండ్లో విపరీతమైన మార్పు వస్తుంది అన్నమాట. దీని డిమాండ్ ఎంత మారుతుందంటే మనకి ఇన్ఫినిట్ అన్నమాట. ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ అంటే అనంతము. ఇన్ఫినిట్ అంటే అర్థం ఏంటి? అనంతము. ఓకేనమ్మా? ఓకేనా? అర్థమైందా? హలో ఏమో అర్థమైందా లేదా? హలో. రెండోది ఏంటంటే మనకి శూన్యమైన వ్యాకోచత్వము, జీరో ఎలాసిటీ. పైదానికి రివర్స్గా ఉంటుంది అన్నమాట. పైదానికి రివర్స్. డిమాండ్ రేఖ ఇక్కడ ఏంటి వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే పైనుంచి లాక్ ఇవ్వాలి. ఇప్పుడు ధరలో ఏ మార్పు వచ్చినప్పటికీ కూడా వస్తు డిమాండ్లో ఏ మార్పులు ఉండవు. ధర తగ్గినా డిమాండ్ అదే ఉంటుంది, ధర పెరిగినా అదే డిమాండ్ ఉంటుంది. ధర ఏంటి చూసుకోండి, ఓఎం డిమాండు ఓపీ ధర ఏని పడింది ఖండించింది. ధర ఓపీ నుంచి ఓపీ1 తగ్గించాం, అక్కడ డిమాండ్ ఎంత ఉంది, ఇక్కడ కూడా డిమాండ్ ఎంత ఉంది చూడండి. అలా డిమాండ్ ఇంకొంచెం తగ్గించినా ఇంకా ఉంటుంది అదే. ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ ధరలో మార్పు వచ్చినప్పుడు కూడా డిమాండ్లో ఎటువంటి మార్పులు రావు అని చెప్పేదే జీరో ఎలాసిటీ. ఇక మూడోది ఏంటి? సాపేక్ష అవ్యాకోచమైన డిమాండ్. దీని మామూలుగా అంటే అవ్యాకోచమైన డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటాం. ధరలో ఉన్న అనుపాత మార్పు కన్నా డిమాండ్లో అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. అంటే ధరలో ఎక్కువ మార్పు ఉంటుంది, డిమాండ్లో తక్కువ మార్పు ఉంటుంది. దాని అవి చూడండి, ఇక్కడ డిమాండ్ రేఖ పైనుంచి కిందకు ఉంటుంది అన్నమాట. డి డిమాండ్ కర్వ్ అది. ఇక్కడ ఓపీ ధరలో ఉన్నాం, ఓఎం ప్రొడక్షన్ ఉన్నాం. ధరలో మార్పు ఎంత వచ్చింది? పి నుంచి P1కి వచ్చింది. డిమాండ్లో మార్పు ఎం నుంచి M1కి. అంటే ధరలో ఎక్కువ మార్పు ఉంది, డిమాండ్లో తక్కువ మార్పు ఉంది. అవునా? సో అవ్యాకోచమైన డిమాండ్ అంటాం. ఇంకా యూనిటరీ డిమాండ్. యూనిటరీ డిమాండ్ అంటే మనకి ఇక్కడ ధరలో వచ్చిన మార్పు, డిమాండ్లో వచ్చిన మార్పు ఒకటికి సమానం అయితే దాన్ని యూనిటరీ డిమాండ్ అంటాం. ఇక్కడ డిమాండ్ రేఖ ఏంటి? రెక్టాంగులర్ హైపర్బోలా. దట్ మీన్స్ ఎలా ఉంటుంది మనకి? డిమాండ్ రేఖ సమకోణ అతి పరావలయంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓఎం ఇక్కడ ఓపి ధర డిమాండ్ రేఖ ఇక్కడ స్టార్ట్ అయింది, క్రాస్గా వచ్చింది, ఇలా వచ్చిన తర్వాత ఈ డిమాండ్ ఓపి అప్పుడు ఏంటి? డిమాండ్ ధర ఓపి, డిమాండ్ ఓఎం ఇలా వెళ్ళింది. ఈ రెండు ఎక్కడికన్నా ఏదైనా పాయింట్ దగ్గర ఖండించింది కాబట్టి ఆ పాయింట్ కిందకి రాస్తే అది డిమాండ్, ఈ ధర. అవునా? ఇప్పుడు ఈ ధరని పి నుంచి P1 తగ్గించాం. ఎంత తగ్గిందో చూడండి. ఇప్పుడు ఇదేంటి? డిమాండ్ని ఓఎం నుంచి ఓఎం1 పెరిగింది. అంటే ఇక్కడ పి నుంచి P1కి ఎంత తగ్గిందో డిమాండ్ కూడా ఎం నుంచి M1కి అంతే పెరిగింది. అంటే అక్కడ ఎంత ఏదో పెరిగిందో, ఎంత తగ్గిందో అంతే పెరిగింది అన్నమాట. అంటే దీన్ని యూనిటరీ ఎలాసిటీ డిమాండ్ అంటాం. యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ ఇంకా ఉన్నాడు, అవి వరకు అవ్వాలి. యూనిటరీ డిమాండ్ అంటే అందులో డిమాండ్ ఇందులో సరిపోద్ది అన్నమాట. తర్వాత సాపేక్ష వ్యాకోచమైన డిమాండ్. ఇక్కడ వ్యాకోచం ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది, దీన్ని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాం. అంటే ధరలో తక్కువ మార్పు వచ్చి డిమాండ్లో ఎక్కువ మార్పు ఉంటే దాన్ని సాపేక్ష వ్యాకోచమైన డిమాండ్ అంటాం. సాపేక్ష వ్యాకోచమైన డిమాండ్. ఇంకేంటి? హలో. మళ్ళీ మనకి అమ్మాయి అకౌంట్స్ క్లాసు మళ్ళీ 11కి ఉంది, ఉందా లేదా? హలో, తెలుసు అందరికనే టైం టేబుల్లో 11కి ఉంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా
10 minutes బిఫోర్గా రావాలి. 10 minutes బిఫోర్గా రావాలి. ఓకే అమ్మా, రైట్.